ఇసుక తుఫాన్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. రాజస్థాన్లో నెలకొన్నటువంటి ఇసుక తుఫాన్ దాడి విజువల్స్ సినిమాలో గనక ఏ రకంగా విజువల్స్ మనకు కనిపిస్తాయో అంత దారుణమైనటువంటి రేంజ్లో అక్కడ ఒక తుఫాన్ నెలకొంది. అది మధ్యాహ్న సమయం, సూర్యుడు మండుతున్నాడు. అంతలోనే ఆకాశంలో ఊహించినటువంటి అలజడి. దూరం నుంచి కొండలంతా ఎత్తున ఇసుక మేఘాలు దూసుకువచ్చాయి. చూస్తుండగానే జస్ట్ నిమిషాల వ్యవధిలోనే పగలు కాస్త కాలరాత్రిగా మారిపోయింది. రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చురు ఈ యొక్క జిల్లాలో తుఫాను గడగడలాడించింది. ప్రకృతి సృష్టించిన ఈ మహాప్రళయానికి సంబంధించిన విజువల్స్ చూస్తే ఇప్పుడు ఒళ్ళు గగుర్లపాటుకు గురిచేస్తుంది. రాజస్థాన్ అనగానే మనకు ఎడారి, వేడి గాలులు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి చురు జిల్లాలో ప్రకృతి చూపించిన విశ్వరూపం అంతా ఇంత కాదు. సాధారణంగా సాగుతున్న జనజీవనం పైన ఈ ఇసుక తుఫాన్ ఒక్కసారిగా దాడి చేసింది. వందల కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు టన్నుల కొద్దీ ఇసుకను ఆకాశంలోకి లేపాయి. ఎంతలా అంటే వందల అడుగుల ఎత్తున ఇసుక గోడలు కదులుతూ వస్తున్నట్టుగా అనిపించింది ఆ విజువల్ చూస్తే. ఈ భీకర తుఫాన్ ఎఫెక్ట్తో చురు జిల్లాలోని పలు ప్రాంతాలలో నిమిషాల వ్యవధిలోనే ఘోరమైన చీకటి కమ్మేసింది. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్టుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కళ్ళ ముందే ఆకాశం నల్లగా ఎర్రగా మారిపోతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక రోడ్లపై ఉన్న వాళ్ళు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. విజిబిలిటీ జీరోకి పడిపోవడంతో పక్కనే ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు హెడ్లైట్లు, ఇండికేటర్లు ఆన్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉన్నవారు తలుపులు, కిటికీలు గట్టిగా వేసుకుని లోపలే ఉండిపోయారు. బయట ఉన్న వాళ్ళు ఊపిరాడక, కళ్ళు తెరవలేక నరకయాతన అనుభవించారు.